రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తారు వర్షపాతం నమోదవుతోంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లా పోతంగల్, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 4.6, బాసరలో 4.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా సిరిపురంలో 3.7, నారాయణపేట జిల్లా నర్వాలో 3.1, జోగులాంబ గద్వాల జిల్లా డ్యాగదొడ్డిలో 2.9, మహబూబ్ నగర్ జిల్లా షేరి వెంకటాపూర్లో 2.8, వనపర్తి జిల్లా గన్పూర్లో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం రికార్డైంది. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. మోస్తారు వర్షానికే చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. సిటీ అంతటా వర్షపాతం రికార్డైంది. బేగంపేటలో అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 1.5, ప్రశాంత్ నగర్లో 1.2, వెస్ట్ మారేడుపల్లిలో 1.2, మెట్టుగూడ, పికెట్, బాన్సీలాల్ పేటల్లో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కాగా మరో 2 రోజుల పాటు సిటీలో ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.